అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ నివాసంలో రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కులదైవం ఎల్లమ్మ తల్లికి గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపిస్తున్నామని తెలిపారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ దిడ్ల స్వామి, సందీప్ రెడ్డి, దేవా తదితరులు పాల్గొన్నారు. పూజ ప్రార్థన చేసేటి ఆల భగవంతా ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. నా పేరు ఆద్య, మా తాతగారు శ్రీనివాస్ గౌడ్. మా ఇంట్లో కళ్యాణము 2 days జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము పూజ చేసుకుంటాము. కళ్యాణం చేసుకుంటాము. అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. 2 days నుంచి ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ కళ్యాణం చేపిస్తుంటాము. ఒగ్గు రాజు గారు అనేవారు మా ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం చేపిస్తారు. మా మామయ్య శ్రీనివాస్ గౌడ్ వారు ఎవ్రీ ఇయర్ చేపిస్తారు. మా ఇంట్లో మా ఇళ్ళ మంది వనరులు ఉంటాయి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అందరికీ ఎల్లమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చాలండి. ఈ ఎల్లమ్మ మేము నిలుపుకున్నాము. నిలుపుకున్న తర్వాత అంచెలంచెలు ఇంత ఎదుగుతూ పోతుంటే ఎట్లా చేస్తుంటే మేము అట్లా 2 సంవత్సరాలకు ఆమె కళ్యాణం చేసి వచ్చిన బంధువులకు దండదానం చేసి తోచినంత వీళ్ళు వచ్చి కళ్యాణం చేస్తారు. వీళ్ళని పిలిపిస్తాము. ఒగ్గోళ్ళని ప్రతి సంవత్సరం పిలిపించి వాళ్ళకి కళ్యాణం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసి ఆమెను మేము నింపుకున్నాము. అందుకే ఆమె మా ఇంట్లో కొలువై ఉన్నది కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఇది చేస్తాం. కానీ ఇంత పెద్ద చేయము. 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద చేస్తాము. ఆమెను నింపుకున్నాము. నా పేరు ఒగ్గుబాబు మేడ్చల్. ఈరోజు అల్వాల్లో శ్రీనివాస్ గౌడ్ అన్న గారింట్లో శ్రీ రేణుక ఎల్లమ్మ మొదటి మునిరాజ కళ్యాణం చేయడం జరిగింది. గత 3 ఏళ్ళకు ఒకసారి అన్నగారు కళ్యాణం చేపిస్తారు. కొంచెం అధ్యక్షులు